హలో గైస్, మనందరూ తెలుసు కుంఫు పాండా అంటే ఎంటర్టైనర్ అని. కుంఫు పాండా ఫేస్ చూస్తే చాలు అందరికీ నవ్వాగదు. కానీ కుంఫు పాండా లైఫ్ జర్నీ ఫిలాసఫీ మన ఎవరికి తెలియదు. ఓన్లీ ఒక ఎంటర్టైనర్గానే మనకు తెలుసు. ఈరోజు కుంఫు పాండా లైఫ్ ఫిలాసఫీ ఇన్స్పిరేషన్ జర్నీ తెలుసుకుందాం. మన హీరో పాండా పేరు పోస్. కుంఫు పాండా యొక్క ప్రేమ గల మరియు అవకాశం లేని హీరో. సో మన హీరో పో పెద్ద కళలతో వికృతమైన నూడిల్స్ ప్రియమైన పాండాగా లైఫ్ ప్రారంభమవుతుంది. డ్రాగన్ వారియర్గా మారడానికి అతని ప్రయాణం కేవలం శారీరక బలం యొక్క కథ కంటే ఎక్కువ. ఇది వ్యక్తిగత పెరుగుదల, తనలోని శక్తి, స్వీయ అంగీకారం మరియు అంతరంగత శక్తిని కనుగొనడం. పో యొక్క ప్రయాణం వెనుక ఉన్న తత్వశాస్త్రం అన్ని వయసు గల పిల్లలతో పాటు పెద్దలకు కూడా ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి విలువైన జీవిత పాఠాలను తెలుపుతుంది. సో మన పాండా అంటే పో జర్నీలో ప్రధాన సందేశాలలో ఒకటి, మీరు ఎవరో ఒకరు ఆలింగనం చేసుకోవడం, కౌలించుకోవడం. అతని సాంప్రదాయ కుంఫు నైపుణ్యాలు లేకపోయినా మరియు నిరంతరం తక్కువ అంచనా వేయబడుతున్నప్పటికీ గొప్పతనాన్ని సాధించడానికి మీరు మీలోని స్కిల్స్, టాలెంట్ మీరు చేయగలరని, సెల్ఫ్ మోటివేషన్ ఉంటే చాలు అని, మనలో ఉన్న శక్తి ఉంటే చాలని, వేరేది అవసరం లేదని మనకు సిరీస్ చూపిస్తుంది. తనకు తనుగా ఉంటూ తన సొంత సామర్థ్యాన్ని విశ్వసించడం ద్వారా డ్రాగన్ వారియర్గా మారాడు. ప్రత్యేకత బలహీనత కాదని నిరూపించాడు. మన యొక్క కష్టాలని అధిగమించడం. యొక్క మార్గం సందేహం, అనుమానాలు మరియు అసమర్థత యొక్క భావాలతో నిండి ఉంది. కానీ అతను క్రమంగా అన్ని అడ్డంకులను అధిగమించడం నేర్చుకుంటాడు ప్రతి క్షణం కూడా. మాస్టర్షిప్ మరియు ఓగ్వే యొక్క జ్ఞానం అతనికి అంతర్గత బలం, ఆత్మవిశ్వాసం నుండి వస్తుందని గ్రహించడంలో సహాయపడుతుంది. మన భయాలు మరియు సందేహాలు అధిగమించిన తర్వాత అన్లాక్ చేయడానికి వేచి ఉన్న మనందరికీ దాచిన తన లోపలి యొక్క స్కిల్స్ మనకందరికీ జీవితంలో ఉపయోగపడుతుందని ప్రయాణం మనకు బోధిస్తుంది. లైఫ్ అంటే వర్తమానం, భవిష్యత్ కాదు, పాస్ట్ కాదు, టుడే వర్తమానాలు. మాస్టర్ ఓగ్వే యొక్క ప్రసిద్ధ పంక్తి, నిన్న చరిత్ర, రేపు ఒక రహస్యం, కానీ ఈరోజు ఒక బహుమతి, అందుకే దీన్ని వర్తమానం అంటారు అని ఈ క్షణంలో జీవించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. యొక్క ప్రయాణం గత వైఫల్యాలు లేదా భవిష్యత్తు ఆందోళన కారణంగా ఇప్పుడు దృష్టి కేంద్రీకరించడం యొక్క విలువలను హైలైట్ చేస్తుంది. బుద్ధిపూర్వకమైన ఈ పాఠం సిరీస్ అంతటా మార్గదర్శిగా తత్వశాస్త్రం మన ఒక్కరికి ఇన్స్పైరింగ్గా ఉండే జర్నీ. డ్రాగన్ వారియర్గా మారే మార్గంలో అనేక సవాళ్ళు లైఫ్లో ఎదుర్కొంటాడు మరియు ఎదురు దెబ్బలు ఎదుర్కొంటాడు. తాయ్ లాంగ్ వంటి శక్తివంతమైన శత్రువులను ఎదుర్కోవడం నుండి తన సొంత అభద్ర భావాలను ఎదుర్కోవడం వరకు తన యొక్క ధైర్యంతో పట్టుదలను చూపుతుంది. విషయాలు అసాధ్యం కానీ అనిపించినప్పటికీ పట్టుదల మరియు సంకల్పం విజయానికి దారితీస్తుందని అతని కథ మనందరికీ చూపిస్తుంది. ఇది ప్రతి ఒక్క పతనం తర్వాత తిరిగి లేవడం గురించి. అంటే ఒక బంతికి మనం గోడకేసి కొడితే తప్పకుండా రిటర్న్ వస్తుంది. మామూలుగా కుంఫు పాండా మెంటర్స్ నుండి నేర్చుకోవడం, అంటే స్టార్టింగ్ నుండి ఒక మాస్టర్ దగ్గర కుంఫు నేర్చుకోవడం. కుంఫు పాండా సిరీస్ అంతటా తన సలహాదారులతో, ముఖ్యంగా మాస్టర్షిప్తో సంబంధం అతని ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ తత్వశాస్త్రం ఏమిటంటే, నేర్చుకోవడం అనేది జీవితకాల ప్రక్రియ. గొప్ప యోధుడికి కూడా మార్గదర్శకత్వం అవసరం మరియు ఇతరుల నుండి నేర్చుకోవాలనే సంకల్పం వ్యక్తిగత అభివృద్ధిలో
కీలకమైన అంశం. మన శరీరంలో అంతర్గత శాంతితో బలాన్ని సమానం చేయడం, యాక్టివేట్ చేయడం మెడిటేషన్తోనే సాధ్యమవుతుంది. పో తన కుంఫు ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పుడు నిజమైన పాండిత్యం కేవలం శారీరక బలానికి సంబంధించింది కాదని, అంతర్గత శాంతిని పొందడమని తెలుసుకుంటాడు. కుంఫు పాండా 2లో పో తన గతాన్ని ఎదుర్కోవడానికి మరియు అంతర్గత శాంతిని సాధించడానికి చేసిన ప్రయాణం అతనిని అద్భుతమైన శక్తిని ఉపయోగించుకునేలా చేస్తుంది. బలం మరియు శాంతి మధ్య ఈ రెండు సమతుల్య సమానం అనేది ఒక ప్రధాన అంశం. ఇది శారీరక నైపుణ్యం వలె మానసిక స్పష్టత కూడా ముఖ్యమని కుంఫు పో మనకు చూపిస్తుంది. అదే మన ఒక జీవితంలో టీం వర్క్, అందరు కలిసి పనిచేయడం, నలుగురు ఒక చోట పనిచేయడం, టీం వర్క్ మరియు స్నేహం యొక్క విలువ. పో ఒక హీరో, ఒక జీరో నుండి హీరో అవుతాడు, జీరో టు హీరో. పో ఒక హీరో అయితే ప్యూరిసస్ వైవ్ అతని ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వారు కలిసి జట్టును కృషి చేసి మంచి టీమ్గా స్నేహంతో వాళ్ళ యొక్క శక్తిని ప్రదర్శిస్తారు. ఈ విజయం చాలా అరుదుగా మాత్రమే ఒంటరి ప్రయత్నం అని నొక్కి చెప్తుంది. మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన లక్ష్యాలను చేరుకోవడంలో మనకు సపోర్ట్, మద్దతునిచ్చే మరియు ఉద్ధరించేవారు. కుంఫు డ్రాగన్ వారియర్ ఒక అవకాశం లేని హీరో నుండి లెజెండరీ డ్రాగన్ వారియర్ వరకు పో యొక్క ప్రయాణం అతని యొక్క నమ్మకం, అతని యొక్క సంకల్పం మరియు ఒకరి నిజమైన శక్తిని, నిజమైన స్కిల్స్, ఒకరి నిజమైన టాలెంట్, ఆలోచన శక్తి యొక్క నిదర్శనం. అతని కథ మన సొంత మార్గాన్ని కనుగొనడానికి, మన సామర్థ్యాలపై నమ్మకం ఉంచడానికి మరియు గొప్పతనం మనలో ప్రతి ఒక్కరిలో ఉందని గుర్తించడానికి ప్రేరేపిస్తుంది, ఇన్స్పైర్గా ఉంటుంది. సో కుంఫు పాండా సినిమా ఒక కామెడీ మాత్రమే కాదు, కామెడీతో పాటు మనకు ఇన్స్పైరింగ్ జర్నీ. ఒక న్యూడిల్స్ అమ్ముకునేవాడు తన కళ ఏమిటి, ఎప్పటికైనా మార్షల్ ఆర్ట్స్ కుంఫు నేర్చుకోవాలని. అక్కడి నుండి ప్రతి అవకాశాన్ని వినియోగించుకు తన లైఫ్లో అచీవ్ చేస్తాడు. పెద్ద పెద్ద యోధులు, డ్రాగన్ లాంటి ఎంతోమంది శత్రువులని ఓడిస్తాడు. దాని స్కిల్స్తో తననే ఒక టీంని బిల్డ్ చేసుకుంటాడు. అందరికీ ఇన్స్పైర్గా కుంఫు పాండా మంచి స్నేహం, మంచి ప్రేమ, మంచి కొడుకు, ఇలా ప్రతి ఒక్కటి క్వాలిటీ కుంఫులో ఉంది. మనం నేర్చుకోవాల్సింది అతని యొక్క జర్నీ యొక్క ఫిలాసఫీ, తన ఎదుగుదల, తన శక్తి సామర్థ్యం. ఇది మీ అందరికీ ఈరోజు చెప్పేది కుంఫు పాండా గొప్పతనం.